ముందుగా అరుణాచలం మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు విజ్ఞానవంతులైన ప్రజలకి మాదొక్కటే విన్నపం. ఈరోజు సంగారెడ్డి, సదాశివపేట రెండు మున్సిపాలిటీల్లో నిలబడ్డంటే బీఆర్ఎస్ అభ్యర్థులకి మీ నిండు మనసు ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ఆశాభావాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ జై తెలంగాణ. అరుణాచలం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సంగారెడ్డి, సదాశివపేటలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకత్వంలో రెండు మున్సిపాలిటీలో కూడా ఇక్కడ 38 అక్కడ 26 వార్డులలో పూర్తి స్థాయిలో బలమైన అభ్యర్థులను దింపి పోటీ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన మీద మరి ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మోసపోయి మరి ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఓడగొట్టుకున్నాం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు మనకు తోడై ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ మండలి ఉంటే అవినీతి రహిత పరిపాలన అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికే ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మరి మనం తెలుసు, గతంలో జగ్గారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు కానీ, తర్వాత ఆయన అనుచరులు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ మున్సిపల్లో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయో మీకు తెలుసు. ఖాళీ జాగాలు మిగలలేవు, మరి ఎక్కడ ప్రభుత్వ భూములు మిగలలేవు. మరి అనవసరంగా చాలా మంది అమాయకులను, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ ఉన్నప్పుడే మరి సంగారెడ్డిలో రూపాయి కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా పనిజరిగినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి మరి విఘ్నులైనటువంటి సంగారెడ్డి, సదాశివపేట ఓటర్లందరూ కూడా ఆలోచించి మరి కారు గుర్తు మీద ఓట్లేసి పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రచార రథాలు పర్మిషన్ తీసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి గారు, సిద్దిపేట చైర్మన్, ఈ మున్సిపాలిటీకి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి రాజేంద్ర గారు, అలాగే సోమిరెడ్డి గారు, మా మధుసూదన్ గారు, ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ప్రజలందరినీ ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. క్యాండిడేట్ల క్యారెక్టర్ చూడండి. మీకు అనునిత్యం అందుబాటులో ఉండేటటువంటి కార్యకర్తలని మీరు మనస్ఫూర్తిగా దీవించండి, ఆశీర్వదించండి, మరి ఓటేసి వాళ్ళని గెలిపించండి. ఇందాక మా బుచ్చన్న కూడా అన్నారు, అవినీతి రహితంగా సదాశివపేటలో, సంగారెడ్డి సదాశివపేటలో మరి పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థులనే మరి గెలిపించాలి. మరి అదే రకంగా మరి ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా అవినీతికి, అక్రమాలకి తావివ్వకుండా సుపరిపాలన అందించేటువంటి మరి ఆ నాయకులని మీరు ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అమూల్యమైన ఓటు రేపు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు అభ్యర్థిస్తున్నాం. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గత 10 ఏళ్ళు మరి అభివృద్ధి ఏ రకంగా జరిగిందో మన కళ్ళ ముందరే ఉంది. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ.
మరి ఈ 2 ఏళ్లలో మరి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని పరిస్థితి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి పోరాడైనా సరే మనం ఖచ్చితంగా ఈ మంచి మున్సిపాలిటీని కాపాడుకుందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.